ఈరోజు సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. ఎలా చేస్తానో చూపించేస్తాను, వచ్చేయండి. 1 kg రైస్, బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నా. అవి స్టవ్ పైన పెట్టేస్తున్నా. ఓ 5-6 లవంగాలు, జాపత్రి, స్టార్ అనైసా, ఒక బడా ఇలాచి, మరాఠీ మొగ్గ ఒకటి. ఇలాచీస్ అన్నీ ఇందులో వేసుకుంటానండి. మా పిల్లలు స్పైసెస్ రైస్లో వస్తే ఇష్టపడరు, అందుకని ఇందులో వేసుకొని అందులో వేస్తా. రైస్లో ఇందులో వేసేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని రైస్లో వేసేస్తా. దీని ఫ్లేవర్స్ అన్నీ రైస్కు వచ్చేస్తాయి. కొద్దిగా సాజీరా రైస్లో వేసేస్తా. నాకు 4 వేస్తున్నా. 1.5 kg చికెన్ అండి, 1 kg రైస్కి. మా పిల్లలు ముక్కలు ఎక్కువ తింటారు, అందుకని ఇది మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నా. మనం ఎందులో అయితే వండుతామో, దమ్ చేస్తామో అందులో వేసేసుకోవాలి. పసుపు, కొద్ది కారపొడి, రుచికి సరిపడా ఉప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, ఒక కటోర పుదీనా, ఒక చిన్న కటోర కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియా పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, పెరుగు. పుల్లగా ఉంటే బిర్యానీ కొద్దిగా టేస్ట్ అవుతుంది. ఒక నిమ్మకాయ, రైస్ ఇలా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కాట్లు పెట్టి ఇలా వేసుకోవాలి. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసినాం కదా, ఆయిల్ ఇందులో పోసేసుకోవాలి కొంచెం. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని రైస్ పొడి పొడిగా రావడానికి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అన్నం ఉడికేటప్పుడు కొంచెం రైస్కి సాల్ట్ వేసుకోవాలి. కొన్ని పాలలో కలర్ కోసమని కొంచెం కుంకుమ వేసుకోవాలి. ఎయిటీ 80% ఉడకనివ్వాలి రైస్. ఇప్పుడు గంజి వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా దీనిపైన వేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందాక వాడిచిన రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం ఈక్వల్గా చేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. పాలలో కలుపుకున్న కుంకుమ పువ్వు పోసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా గ్యాస్ పైన పెట్టుకోవాలి. ఇలా సిల్వర్ కాయిల్ వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇదిగా ఫుల్గా కవర్ చేసి ఇలా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 minutes పెట్టుకోవాలి. దాని మీద ఏమన్నా బరువు పెట్టాలి. 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 minutes సిమ్లో పెట్టుకోవాలి.
10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మంచిగా దమ్ అవుతుంది బిర్యానీ. వావ్, స్మెల్ అయితే బాగా వస్తుంది. చూడండి, పొడి పొడిగా మంచిగా అయ్యింది రైస్ అయితే. వావ్, ఆనియన్స్ కీరతో డెకరేషన్ చేసుకోవడం. చూడండి ఎంత పొడి పొడిగా అయ్యింది రైస్ అయితే, చాలా బాగా అయింది. టేస్ట్ చూసి చెప్తా ఎలా అయ్యిందో. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగా అయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.